నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 967 రోజులైందండి. ఈ రోజు 968వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు శ్రీ సహజాచల రాజయోగి వెంకటేశ్వర పూజారి గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. తీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేకనే మనకు జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో 968వ రోజు 2023 అక్టోబర్ 27వ తేదీ శుక్రవారం రోజున శ్రద్ధాత్రయ విభాగ యోగంలో సాత్విక దానం అనే దాన్ని తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 78వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి.
ఈరోజు మనం అయ్యా కుడుపూడి నాగేశ్వరరావు గారు పద్యం ఉందా, నేను చదవాలా? కంద పద్యం నంబరు ఎంత? 78 అండి. ఎస్. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కదిలినా మెదిలినా కదలని ఈ బయలు నిన్ను గనలేదు గదా, మొదలెక్కడ గనరాధిక కదులుము నీ కలిమి ఉళ్ళక్కి గాదల్ శిశుతా. చూడండి, మీ కలిమి ఉళ్ళక్కేటండి. కలిమి అంటే ఉన్నాననుకుంటున్నటువంటి భావన. ఇక్కడ కలిమి అంటే కలిమిలేములు కావడి కుండలు అని చెప్పినప్పుడు కలిమి అంటే సంపద అని అర్థం. ఉన్నాననుకుని ఉన్నది అనుకునేది అంతే కదా గురుగారు? అవును, చెప్తానండి. నాకు అర్థం కాలేదు, మీరు చెప్పి నాకు కూడా తెలియాలి కదా. ఉన్నానని ఉన్నదని అనుకునే ఏదని చెప్పండి, అప్పుడు చెప్తాను అవునా కాదని. అంటే ఉన్నది, నాకేదో ఉన్నది అనుకోవటం, నేను ఉన్నానని కాకుండా ఉన్నది అనుకోవటం. ఏదో ఉన్నది అనుకుంటున్నారు చూడండి, ఏదో ఉన్నది అనుకునేటువంటి వాడు ఇక్కడ ఈ పక్క ఈ వైపు నుంచి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే నాకంటే ఇతరమైంది ఏదో ఉన్నది అని అనుకుంటున్నవాడు అబద్ధం. ఉండేది ఎప్పుడు ఉంది, బాగా గమనించండి. మళ్ళీ చెప్తాను. ఇక్కడ కలిమి అనే పదానికి అర్థం ఏంటంటే నీ కలిమి అన్నారు, పైగా కదులుము అన్నారు. నేను ఉన్నాను అని ఏ గుర్తు అయితే ఎరుగుతా ఉందో ఆ గుర్తు అబద్ధం అండి. నేనుకు వేరుగా ఏదైతే ఉందో అది పురుషోత్తముడు అండి. అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉండేటువంటి నేను పురుషోత్తముడు కాదు. పూజారి వెంకటేశం నాతో మాట్లాడుతూ ఉండేది ఏదైతే ఉందో అది మాట్లాడుతున్న సమయంలో కూడా కావూరి నాగేశ్వర ప్రసాద్నే అనుకుంటూ ఉంటుంది. అందుకనే దానికి మరి ఉన్న నిజం బోధపడటం లేదు. అదేవిధంగా ఇక్కడ ఈ పక్క కూడా అంతే. కాబట్టి నీ కలిమి ఉళ్ళక్కి, అక్కడ నీ కలిమి ఉళ్ళక్కి అని చెప్పారు కాబట్టి కలిమి అనే పదానికి ఉన్నానని అనుకుంటున్న అబద్ధపు గుర్తు అని అర్థం. ఇప్పుడు కూడా సింపుల్ గా ఉంటుంది ప్రబోధ. చూడండి, మీరు నాతో మాట్లాడుతున్న సమయంలోనే మీరు మోక్ష స్వరూపులే. మోక్షం మీకంటే వేరుగా ఉంది అని అనుకుంటున్నారే, అనుకుంటా ఉండేది అబద్ధం అండి. మోక్ష స్వరూపులు అండి. నాతో మాట్లాడుతున్న వారు వింటున్నటువంటి సర్వులు ఆల్రెడీ మోక్ష స్వరూపులండి. వారికి సమస్య ఎందుకు వచ్చిందంటే వారు మోక్ష స్వరూపులేనని. మిగతా పాదం మీరు పూర్తి చేయండి. వాళ్ళకి తెలియదు, అంతే అంతే తెలుసుకోవాల్సి ఉంది. అదే నేను కూడా అదే కదా వారు మోక్ష స్వరూపులని వారు తెలుసుకోవాల్సి ఉంది. తెలియదనే మాట కూడా నేను చెప్తాను, నాకు తెలియదు, తెలుసుకోవాల్సి ఉంది. చాలా తేడా ఉండాలి. మీరు చెప్పిందని తెలీదు అంటే అప్పుడు ఇంకా నాకు కూడా తెలియదు. వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంది. ఎట్ట తెలుసుకోవాల్సి ఉంది అంటే గురుముఖంగానే. పూజారి వెంకటేశం కూడా చెప్పగలడండి, కానీ వినేటువంటిది మీడియాలో
ప్రపంచ వేదిక పైన చాలా మంది వింటున్నారు కదా, ఉమ్, వీళ్ళు ఏమంటారంటే ఈయనకి ఎలా తెలుసు అంటారు. ఆ, నాకు ఇప్పుడు ఆ సమస్య లేదు. నేను వచ్చి మనస్తత్వ శాస్త్రంతో చెప్తే అది పూజారి వెంకటేశ్వర చెప్పినట్టు, ఉమ్, అదే తత్వశాస్త్రం ప్రకారం చెప్తే అది సృష్టికర్తగా నేను శ్రీకృష్ణుడుగా భగవద్గీత చెప్పినట్టు. ఉమ్, ఈ రెండు కాదండి. నేను చెప్తాను థియాలజీ ప్రకారం. థియాలజీ అంటే వేద అంతశాస్త్రం. ఎవరి ద్వారా అయితే, ఏ గురుమూర్తి ద్వారా అయితే తెలుసుకుంటున్నవాడు లేదని తెలిసిందో, ఆ థియాలజీ ప్రకారం ఆ కృష్ణ పరమాత్మ రాసినటువంటి భగవద్గీత, ఆ కృష్ణ ప్రభువు రాసినటువంటి కందపద్యంతో విత్ ఎవిడెన్స్ తో మీకు చెప్తున్నా. కాబట్టి నాకు సమస్య లేదు. దీనిపైన ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ మోక్ష స్వరూపులే. వాళ్ళు తెలుసుకోవలసి ఉంది అంతే. నాలాగా ఇప్పుడు నాకు సమస్య లేదు. ఇప్పుడు మీరు చూపిస్తాను, చూడొచ్చు నేరుగా. చూడండి, ఇది చాలా మంది దీనికి పుస్తకాలుగానే తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చుండారండి. వాళ్ళు కూడా తెలుసుకోవాల్సి ఉంది. సుత, బిడ్డ, ఇందులో సంబోధన సుత కదా. సుత అంటే, బిడ్డ అంటే తల్లి బిడ్డను ఏ విధంగా భావిస్తుందో అలా బుజ్జగించి చెబుతున్నారండి. సద్గురుమూర్తి ఎప్పుడు కూడా తన స్వరూపంగానే భావిస్తాడు. పుత్రుడిని అంటే గురుపుత్రుడిని కూడా గురువుగానే భావిస్తాడండి. ఈ రహస్యం మాత్రం చాలా మందికి ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. బిడ్డ తన నుంచి వచ్చినటువంటి బిడ్డను తన స్వరూపంగా భావించకపోతే తల్లి బిడ్డను తనంతటి వాడినిగా పెంచి తయారు చేయగలుగుతుందా? మరి గురువు మాత్రం వచ్చినటువంటి బిడ్డని తన స్వరూపంగా, తన కన్న కొడుకుగా భావించకపోతే వీళ్ళిద్దరికి మర్యాద తక్కువ అని ఎన్ని పద్యాలు రాయలేదు కృష్ణ ప్రభువులు. ఒకసారి భావిస్తున్నారేమో చెక్ చేసుకోవాలి. అంతేనా? బిడ్డ తల్లి తనదిగా భావిస్తుంది, లేకపోతే అలా చేయదు కదా. ఆ విధంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా నా స్వరూపంగా భావించకపోతే నేను మీకేం చెప్పగలను? పూజారి వెంకటేశాన్ని మీ స్వరూపంగా మీరు భావించకపోతే మీరేం అడగగలరు? అవును. దీని ప్రకారం చూడండి, ఇక్కడ మామూలుగా చాలా మందికి మీరు కలిగిన వాళ్ళండి అని అంటూ ఉంటారు. ఆ కలిమి కాదు ఇది. కలిమి లేములు కావడి కుండలు అనే ఆ పాటలో వచ్చినటువంటిది సంపద రావడం పోవడం అని అర్థం. అది కాదు ఇక్కడ. కదులు అన్నారు, నీ కలిమి అన్నారు, ఉళ్ళక్కి అన్నారు. కాబట్టి ఇక్కడ కలిమి అంటే అర్థం ఏంటంటే నేనున్నాననుకునేటువంటి నీ యొక్క ఎరుక అని అర్థం. ఎరుకను ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎరుక లక్షణం కదా ఇది. లేనిదని చూపిస్తారండి. ఎట్లా లేదో చూపిస్తారు చూడండి. గుడి దీర్ఘం ఉంది మూడో అక్షరానికి. కదిలీనా క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలండి. కవులు పద్య లక్షణాల్లో క్వశ్చన్ మార్కులు, ఆశ్చర్యార్థకాలు పెట్టరు. అది వ్యాఖ్యాతే చెప్పాలండి. దానికి దా వ్యాఖ్యాతను పెట్టిండేది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతకు వ్యాఖ్యాత అంతే. అది రాసింది వ్యాస భగవానుడు. ఆయన దానికి వ్యాఖ్యాత అంతే, అంతవరకే. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుకున్నంత సులభంగా వాళ్ళు సంస్కృతం మాట్లాడుకున్నారు అంతే. అట్లా లెక్క. కదిలీనా క్వశ్చన్ మార్క్ అండి. ఆ దేని గురించి మాట్లాడుతున్నారు అనేది పక్కనే ఉంది చూడండి. సద్గురుమూర్తిగా పదాల పొందికి ఎటొచ్చి కూర్చుంటుందో సరస్వతి మా తల్లి అతని 4 పైన వచ్చి గట్టి కూర్చునేస్తుంది. గణపతి దేవి కలం పట్టుకుని సిద్ధంగా ఉంటాడు రాసేదానికి ఆయనకి. చూడండి, వ్యాస భగవానుడు స్మరిస్తే గణపతి భారతం రాసినాడంట అంటే అదే అర్థం. అతను సద్గురు స్వరూపుడు కాబట్టి గణాలన్నీ అతని దగ్గర ఉంటాయండి. ప్రకృతికి ఉపయోగకరమైనటువంటి ఇప్పుడు కృష్ణ ప్రభువులు చూడండి, ఆశ్చర్యంగా కృష్ణ ప్రభువులు తన ఎరుకతో రాయలేదండి, లేని ఎరుకతో రాశాడండి. తన ఎరుక లేని ఎరుక తేడా చూసుకోండి. తన ఎరుక అంటే కృష్ణ ప్రభువులు తన జీవితంలో నుంచి మాట్లాడడం. లేని ఎరుక అంటే గురువాక్యం ప్రకారం జరగడం, రాయబడడం. అర్థమైంది రెండుకి తేడా? అవునండి. తన ఎరుక అంటే తనకు వచ్చింది చెప్పడం, ప్రాపంచికంగా మాట్లాడడం అంతే. తన ఎరుక అంటే తన ప్రపంచికంగా మాట్లాడటం. లేని ఎరుక అంటే తను లేని విధానంతో సద్గురుమూర్తి వాక్యం పలకడం. అంతేనండి.
ఈ సోది చెప్పే వాళ్ళంతా కూడా అంబ పలుకు జగదంబ పలుకు అనేది పలికేది వాళ్ళే. కాలం ప్రకారం జరగబోయేది చెబుతారు అని అర్థం వాళ్ళు చెప్పేది. ఇక్కడ పలికేది నేనే. కృష్ణ ప్రభువులు పలికిన దాన్ని మీకు వినిపిస్తాను, ఇది ఒక వాహకం అని చెప్పడం అంతే. చూడండి, కదిలీనా దేని గురించి మాట్లాడుతున్నారు అని క్వశ్చన్ వేయాలి మనం ఇక్కడ. బయలు గురించి, బట్ట బయలు గురించి, అచల పరిపూర్ణం గురించి, ఉన్నదాని గురించి, ఎప్పుడు ఉండేదాని గురించి. ఎప్పుడు ఉండేది కదిలీనా అట్ట లెక్క. ఆ మెథడాలజీ ఒకసారి తెలిసిపోతే ఇంకా కళ్ళ కూడా మరవడు. కదిలీనా మీరే చెప్తారా ఆన్సర్ నాకు. అయ్యా బట్ట బయలు కదలిక ఉందా? బాగా గమనించండి, ప్రశ్న బాగా వినండి. బట్ట బయలు అంటే పరిపూర్ణము, ములుగుతు సందు లేకుండా ఉండేది, కదలిక కలిగినదా? అది ఆన్సర్. అట్లా మన దగ్గర ఆన్సర్ తెప్పించేదానికి అట్లా వేస్తాడు ఆయన క్వశ్చన్. మెదిలీనా అది కదులుతుందా మెదులుతుందా? అది కదలదు మెదలదు. కదలిక లేదు దాని. కదలిక అంటే చలనం, మెదలడం అంటే ప్రయాణం. ఇప్పుడు కదలిక అంటే శ్వాస కదలిక, చలనం అంటే శరీరం ప్రయాణం. అంటే కదలిక వచ్చి నేను, మెదలిక వచ్చి నా శరీరానికి. ఈ పదాలంతా చెప్పొచ్చు అని నాకు తెలుసా ముందా? మీరు పలికిస్తున్నారు ఆ విధంగా. కదలిక వచ్చి శ్వాస అండి, మెదలిక వచ్చి శరీరం అండి. ఈ రెండు పరిపూర్ణానికి ఉన్నాయా? కాబట్టి కదలని ఈ బయలు అంతవరకు పరిపూర్ణంలో, కదలని ఈ బయలు అంతవరకు పరిపూర్ణ ప్రతిపాదన అండి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పింది ఏదో జ్ఞేయం పైన బయలుగాంచి జ్ఞేయం. చూడు ఎంత క్లారిటీ. చిన్న పుస్తకం ఉంది, అది శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ దేశికల తులనాత్మక పరిశీలన. అందులో కూడా ఈ సూచన ఉంది. అందులో కవర్ పేజీ మీదనే ఒక పద్యం రాసింది కృష్ణ ప్రభువులు. ఏమనంటే జ్ఞేయంబగు బయలుగాంచి జ్ఞానమగు నేను నీవే లేనట్టంచు తెలియము. అట్లా అయ్యా ఉన్న పరిపూర్ణంలో నువ్వు ఉళ్ళెక్కి చూద్దామా అని అర్థం. చూద్దామా? చూద్దాం. చూడండి, కదిలీనా మెదిలీనా. అచల పరిపూర్ణం కదిలిందా మెదిలిందా? లేదు కదా. ఆ విధంగా కదలకుండా ఉండేటువంటి ఈ బయలు బాగా గమనించండి. నువ్వని తెలిసిపోతే, నువ్వని తెలిసిపోతే అంటే అది పోతే కాదు, తెలుస్తానే నువ్వు పోతావు, నువ్వు లేదంటే అట్ట. విషయ సూచన ఏంటంటే నువ్వే బయలు అని తెలిసిపోతే, తెలిసి పోతే అంటే ఎరుక లేనిదని తెలిస్తే. ఈ బయలు నువ్వేనని, నీ నిజ రూపమే అచలము అంటే సౌదత్ స్వామి. అందుకే నాకు ధైర్యం అనమాట. నేను ఏది నా నోట్ల నుంచి మాట్లాడినా కాబట్టి నాకు ధైర్యం. నీ నిజ రూపమే అచలమని గన తెలిసి పోతే, ఇన్ని రోజులు తెలుసుకున్నటువంటి తెలివి పోతే అంటే లేదని తెలిస్తే, నిన్ను ఆ బయలు కనలేదు కదా. ప్రూఫ్ ఇచ్చేస్తా ఇక్కడ మీకు, మళ్ళీ ఎవిడెన్స్. నువ్వు గాఢంగా నిద్రపోయిన తర్వాత నిద్ర నిన్ను చూసిందా? నిద్రలో నువ్వే లేకుండా పోయినావు. ఏ ఊరికి? అది పదాలు అంతే, అర్థానికి పదానికి కానీ దాని అర్థానికి కానీ అందదు కదా. చూడండి, మీరు చెప్పలేరు, తిరిగి మీరు మాట్లాడలేరు దానికి. ఆ రెండే చెప్పేదానికి కాదు. చూడండి, కావాలంటే నువ్వు గాఢంగా నిద్రపోవాలన్నప్పుడు నిద్రపోతే హాయిగా ఉంటుందని మీకు తెలుసు. నిద్రపోయిన తర్వాత, అసలు నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే నిద్ర మిమ్మల్ని చూస్తా ఉందా? ఎందుకో తెలుసా? అది చూడదు. అది కేవలం నీ స్థితి, నీ నిజరూపం అంతే. నీ నిజరూపం అది కాబట్టి గాఢ నిద్ర నిన్ను ఎప్పటికీ చూడదు. గాఢ నిద్రని నువ్వు ఎప్పుడు చూసినావా? లేదు. కానీ నిద్రలో నుంచే నేను మరి లేచినట్లుగా అనుభవాన్ని మాత్రం చెబుతున్నారు.
ఉమ్, కానీ వివరించలేరు. ఉమ్, అదే విధంగా అయ్యా పరిపూర్ణం నిన్ను చూడదు. ఉమ్. నువ్వు పరిపూర్ణాన్ని చూడాలనుకుంటే అనుకునేవాడు అందులో లేదు కదా. కానీ ఇది నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు అంతటా ఎప్పుడు ఉన్నది అది ఏదో తెలియదు. ఏమండి గురుగారు, మళ్ళీ చెప్పండి, మళ్ళీ అంతటా చెప్పండి. ఎప్పుడు ఉన్నది అది ఏదో తెలియదు. దానికి నాకు కనెక్షన్ లేదంటున్నారు. దానికి నాకు కనెక్షన్ లేకపోతే ఆ ఉన్నది ఎందుకు ఉన్నది? కాదండి, ఉన్నది ఎందుకు ఉన్నట్టు? నేను రాసుకుంటే ఇప్పుడు ఉన్నది ఎందుకు ఉన్నది. నా కనెక్షన్ లేదు. ఆ ఉన్నది ఏదో ఉన్నది, అది ఏదో తెలియదు, దానికి నాకు కనెక్షన్ లేదు అంత అంటే పరిపూర్ణంలో ఎరుకు లేదంటున్నాం. మరి ఆ ఉన్నది ఎందుకు ఉన్నట్లు అనేది నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు. అదే దీనికి ప్రశ్నతోనే సమాధానం అండి. ఉమ్, నిద్ర ఉండదా లేదా? అది కరెక్టే. ప్రశ్న చెప్తా ఉనండి. ఉమ్, గాఢ నిద్ర ఉంది కదా, ఉమ్. గాఢ నిద్ర ఉండేదా లేనిదా? గాఢ నిద్ర ఉంది. ఉంది. దానివల్ల నీకు ప్రయోజనం ఉందా లేదా? ఉంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకు మీరు ప్రయోజనం ఉంది అంటున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఉమ్, గాఢ నిద్ర ఉంది నంబర్ 1. ఉమ్, మీరు ఇచ్చిన ప్రశ్న నేను తీసుకున్నానండి. ఉమ్. బాగా గమనించి మీకు అర్థమైతే ఒప్పుకోండి, లేకపోతే మళ్ళీ క్వశ్చన్ చేయండి, పర్వాలేదు. అలాగే అలాగే గురుగారు. మీ ప్రశ్న రాసుకున్నానండి, మీ ప్రశ్న రాసుకున్నా. పరిపూర్ణం ఎందుకుంది? ఉమ్, మీ ప్రశ్న అదేనా? క్లియరా? క్లియర్ అండి. ఆన్సర్ చెప్తాను చూడండి. ఉమ్, నేరుగా చెప్పేంత టాలెంట్ కానీ తెలివి కానీ పరిపూర్ణంలో లేదండి. ఉమ్, అందుకని పరిపూర్ణం నీకు పరిపూర్ణుడే వచ్చి చెప్తున్నాడు, ఉదాహరణల ద్వారా చెప్తున్నాడు. అది మీరేనని చెప్తాడు, వినండి. ఉమ్, పరిపూర్ణము నాకు తెలియదు, నాకు సంబంధం లేదంటే అది ఎందుకుంది, దానివల్ల నాకు లాభాలు ఏంటి? దయచేసి సర్వశ్రోతలు రాసుకోండి. ఇటువంటి ప్రశ్నలు మనకు ఎప్పుడైనా వచ్చినాయో చూడండి. ఉమ్, ఎంత గొప్ప ప్రశ్న చూడండి. మళ్ళీ చూడండి. పరిపూర్ణము నాకు సంబంధం లేనప్పుడు ఉమ్, అది ఎందుకుంది, ఉమ్, దానివల్ల నాకు ఉపయోగాలు ఏంటి? ఉమ్. చాలా రోజుల నుంచి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని వేధిస్తున్న ప్రశ్నలు ఈ 2. అంతే గురు, చాలా మందికి జరుగుతా ఉంది. మళ్ళీ అంతమంది లేరు. ఉమ్, మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్న అని ఒప్పుకోండి ఫస్ట్. అవునండి, అవును. ఇప్పుడు ప్రశ్నించింది మీరు, ఉమ్, ఆన్సర్ గురుమూర్తి వచ్చి చెప్తారు, ఏనండి. ఆ, చూడండి, గాఢ నిద్ర అనేది ఉందండి. ఉంది. ఉంది కదా, ఉమ్, ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకుంటున్నారు. అది ప్రకృతి నియమం. అది మీరు వచ్చినాక ఇప్పుడు ప్రతిదీ రాసుకుంటానండి. ఉమ్, ప్రకృతి నియమం అని చెప్పేది ప్రకృతికి సంబంధించిన నాగేశ్వర ప్రసాదే. ఉమ్, అది ప్రకృతి నియమం కాదు, నీ నియమం. అది ప్రకృతి అంటే నువ్వే, వేరే నిన్నే కదా ఇది నీవే సుమే జీవ శివులు అని చెప్పిందే. ఇప్పుడు గాఢ నిద్ర మనం వద్దన్నా కాదన్నా లాక్పోద్దండి. టైం వచ్చినప్పుడు మనం ఊరుకోలేం కదా, పడుకుంటాం అంతే. దాంట్లో మనం వెళ్ళాలని కానీ కోరుకోవాలని కాదు, ఆటోమేటిక్ గా లాగేసుకుంటుంది. మన ఒకరోజు నిద్రపోతే 2 రోజులు వచ్చినట్టు అది లాగేసుకుంటుంది మనకి. అది కావూరి నాగేశ్వర ప్రసాద్ మేలుకున్నాకనే మాట. ఆ మాట మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు చెప్పాలి నాకు. అనలేదు కాబట్టి వినండి, అది ప్రకృతి నియమం కాదండి, నీ నియమం అండి. ప్రకృతి నువ్వు వేరు కాదు కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పరిపూర్ణం నీకంటే వేరుగా ఉందని ఒప్పుకున్నారు కదా మీరు. అప్పుడు ప్రకృతి నీకంటే వేరుగా ఎట్టుంటది? ప్రకృతి మీరే చెప్పండి. పరిపూర్ణం నీకంటే వేరుగా ఉందన్నారు, ప్రకృతి నీకంటే వేరుగా ఉందా? ప్రకృతి నాకంటే వేరుగా లేదు, అది కరెక్ట్. అంటే పరిపూర్ణం ప్రకృతి కంటే వేరైనదని చెప్తున్నాను కదా. ఇప్పుడు పట్టుకోండి. మీరు నాగేశ్వర ప్రసాద్ ప్రకృతి ఒకటే, పూజారి వెంకటేశం ప్రకృతి ఒక్కటే. ప్రకృతి కంటే వేరైనది పరిపూర్ణము పేరండి. ఇప్పుడు అదే విధంగా నాగేశ్వర ప్రసాద్ కంటే నిద్ర ఇప్పుడు వేరైనది. నిద్ర మీకు కావాలంటున్నారు. నిద్ర మీరే చెప్తున్నారు 2 రోజులు అలసిపోతే అదే వచ్చేస్తుంది అంటారు. ప్రకృతి కూడా 432 కోట్ల సంవత్సరాల ఈ దేశ కాలాలు కంప్లీట్ అయితే ఆ కళ పోతే ప్రకృతి ఆటోమేటిక్ గా శూన్యం అవుతుంది. కనుక శూన్యము ప్రకృతి ఒక్కటే, శూన్యము కదలిక ఒక్కటే. శూన్యము ప్రకృతి, శూన్యం కదలిక ఒకటే. ఒకటే, దాని తగిన కంద పద్యాలు వస్తాయి మళ్ళీ.
ఇప్పుడు మీ ప్రశ్న మళ్ళీ తెచ్చేసాను నేను, ఇక్కడ తెర మీద తెస్తాను చూడండి. పరిపూర్ణం ఎందుకుంది, దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మళ్ళీ అదే, నిద్ర ఎందుకుంది, దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తాయి. నేను వేస్తా ఇప్పుడు ప్రశ్న, మీరు ఆన్సర్ చెప్తారులే. నిద్ర ఎందుకుంది, నిద్ర వల్ల నాకు ప్రయోజనం ఏంటి అని ఇప్పుడు ప్రశ్నిస్తే చూడండి, ఈ మామూలు నిద్రకి మీ సూచన చేసుకున్నటువంటి గాఢ నిద్రకి తేడా చెప్తాను. జాగ్రత్త స్వప్న లేనటువంటి నిద్రని సుషుప్తి అంటారండి. పరిపూర్ణంతో పోలుస్తున్నటువంటి దాన్ని గాఢ సుషుప్తి అంటారండి. గాఢ సుషుప్తిలోకి పోయిన తర్వాత వినండి నాయన కావూరి నాగేశ్వర ప్రసాద్, నీకు ఈ గాఢ సుషుప్తి వలన బాగా ప్రయోజనం చేకూరిందా అని అడిగితే ఏం చెప్తారు మీరు? ప్రయోజనం కలిగిందని చెప్తాం. ఎట్లా చెప్తావు? నిద్రపోతాండేటప్పుడు? నిద్రపోతున్నప్పుడు చెప్పలేదు, మెలుకున్నా అక్కడే మీరు కింద పడిపోతా ఉండేది, జాగ్రత్త ఉండేది. మళ్ళీ చూడండి ఆన్సర్ బాగా గమనించండి. మళ్ళీ అంటే మీ నుంచే వస్తేనే సరిపోతుందండి, నాకు ఇంకొకరు కాదు, మీరే ప్రమాణం. ఇప్పుడు మళ్ళీ చూడండి, గాఢంగా నిద్రపోయినప్పుడు, మీరు గాఢ నిద్రలో ఉండేటప్పుడు మీరు కానీ సరిగ్గా ఆన్సర్ ఇచ్చినారనుకో, ఇప్పుడు మళ్ళీ దానిపైన విశ్లేషణ ఉంటుంది. అట్లది మీరు గాఢంగా నిద్రపోయేటప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీకు గాఢ నిద్ర వల్ల, ఒళ్ళు తెలియని నిద్ర వల్ల మీకు ప్రయోజనం కలిగిందా అని నేను అడిగినాను అనుకోండి, గాఢ నిద్రలో చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఏది పొందితే ఇంకేమీ పొందవలసిన అవసరం లేదో దాంతో దీన్ని పోల్చినప్పుడు పరిపూర్ణమే నీకు పరమ లాభము. రాసుకోండి, పరిపూర్ణం మాత్రమే మీకు పరమ లాభం. ఈ మాట ఎక్కడ చెప్తా ఉన్నాను? ఎరుకుల పూజారి వెంకటేశ్వర చెప్తా ఉన్నాడు. అది పొందితే అంతకంటే ఎక్కువ లాభం నీకు వేరే ఉండదండి. అది దేంట్లో మాట? ఎరుకుల పూజారి వెంకటేశ్వర మాట. కానీ అది పొందిన వాడు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ లాభ నష్టాల ప్రసక్తే లేదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు మళ్ళీ కదా? కన్ఫ్యూజ్ అవుతానే నేను క్లారిఫై చేస్తాను. కొంచెం మేల్కోపోయా అంటే కూడా మీరు అలసిపోయినప్పుడు ఖచ్చితంగా నిద్రపోయే తీరాలంటావు. నిద్రపోక ముందు నేను అడుగుతానండి, ఏమండి 2 రోజులు నిద్ర లేదంటున్నారు కదా, 3వ రోజు కూడా మేల్కోవచ్చు కదా, ఎందుకంటే నిద్ర వల్ల మీకు ఏం ప్రయోజనం అడిగితే నిద్రపోక ముందు ఎప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పండి. 2 రోజులు అలసిపోయినారండి, ప్రయాణాల వల్ల 2 రోజులు బాగా అలసిపోయినారండి. 3వ రోజు ఇంట్లో పోయి అర్జెంటుగా ఫ్యాన్ వేసుకుని బెడ్ మీద పడుకున్నారండి, నిద్రపోవాలని పడుకుంటున్నారండి. అప్పుడు వస్తా నేను, నాగేశ్వర ప్రసాద్ గారు 1 గంట అయినండి, బాగుంది, ఇది వేదాంతం బాగుంది, కొంచెం వినండి అని నేను చెప్తాను. ఏమండి నేను అదే పనిగా పూజారి వెంకటేశ్వర ప్రతిరోజు మిమ్మల్ని కలవాలని ట్రై చేసి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వచ్చానండి, మీరు నిద్రపోతానంటే ఎట్ట, నా మాటని కొద్దిసేపు లేసి కూర్చోండి నిన్నండి అని చెప్పి నేను అనుకో, అప్పుడే 3 రోజులు అయింది నిద్రపోయి మీరు, అప్పుడు మీరేమంటారు? ప్రకృతి నియమానికి లోపడతానంతే. ప్రకృతి నియమానికి లోపడతావో? ఆ టైంలో కావూరి నాగేశ్వర ప్రసాద్ ఏమంటాడు అది చెప్పాలి నాకు. ప్రకృతి నియమానికి లోపడతాననేది ప్రకృతిగా వచ్చి మాట్లాడేస్తున్నారు మీరు. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీరు 1 గంట మేలుకోండి అంటే మేలుకోలేనటువంటి పరిస్థితిలో మీకు ఎంత ప్రయోజనం నిద్ర? అప్పుడు చూడండి, నేను హింట్ ఇస్తాను మీకు. అప్పుడు నిద్రపోవాల్సిన అవసరం ఎంత ఉంటది? ఎంత ఉంటది? 1 గంట మేలుకోగలరా? కుదరదు కదా. అంటే ఎరుక మరుపులతో పోల్చినప్పుడు పరిపూర్ణము పరమ ప్రయోజనం మీకు కావూరి నాగేశ్వర ప్రసాద్కి. మీరేం చేస్తున్నారంటే ఎరుకలో ఉండుకొని పరిపూర్ణం కూడా ఎరుకేమో అని అనుకొని దానివల్ల నాకేం ప్రయోజనం అని మాట్లాడేటప్పుడు మనం ఏం చేయలేము. మీరు అలా కాదు, త్రికరణ శుద్ధిగా మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, త్రికరణ శుద్ధిగా మీరు పరిపూర్ణమేనని మీకు తెలియడం కోసమే మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, మీది పరిప్రశ్న కాబట్టి సమాధానం కూడా మీకు సద్గురుమూర్తి అదే స్థాయిలో నుంచి చెప్తున్నారు మనకు. అది నాకల్లా అది మున్రత్నం గారిదే నాకు వ్యాలిడ్ అనిపిస్తుందండి. అది ఊరికి పరిపూర్ణం ఏమి చేయదు, ఊరికే ఉండదు అనేదే నాకు ఇక్కడ అప్లై అవుతాయండి. అప్లై అవుతుంది అది. అవునే, మునిరత్నం గారు కూడా ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ ఆలోచిస్తున్న వ్యక్తి. అది కాకుండా వేరే నాకు అప్లై కావట్లేదు.
ఏ రకంగా అప్లై అవ్వదండి. అక్కడ ఏది అప్లై అవ్వదు. మురరత్నం గారు కాదు, వెంకటేశం కాదు, ఎవరు రారు అడిగి. ఉమ్, పరిపూర్ణము మానవ జీవితంలో పరమ ప్రయోజనము. ఉమ్, మానవ జీవితంలో ప్రవర్తించడానికి పరిపూర్ణమే పరమ ప్రయోజనము. మీ ప్రశ్నకు ఆన్సర్ అండి. ఉమ్, ఎరుకతో పోల్చినప్పుడు మానవ జీవితంలో సమస్యల వలయంలో ఉన్నట్లు వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. కాబట్టి మనిషికి పరిపూర్ణత తెలియడం అనేది పరమ ప్రయోజనము. ఉమ్, అది పొందిన తర్వాత ఇంకా రెండవది పొందాలా అనేటటువంటి ఆలోచన వాడికి రాదు. ఉమ్, అది తెలిసిన తర్వాత ఇంకొకటి తెలియవలసిన బాకీ ఉంది అని అతను అనుకోడు. అవును. అంతకంటే పరమ ప్రయోజనము ఇంకేదైనా ఉంది అని వాడు తలచడు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. దాన్ని మీకు అర్థమయ్యేట్టుగా చెప్పడం కోసం ఈ ప్రకృతి నియమము ఇదంతా తెచ్చాను. ఇక కోరేది అంటూ ఇక ఏమీ లేదు అనేది స్పష్టం కావాలా. అక్కడ కోరేవాడు ఉండడు. అది అవును. ఉమ్, మీరు దాన్ని నేను అంటారు, నిజమైన నేను. అది ఉమ్, ఆ నిజమైన నేను తెలిసిందనుకో ఉమ్, బయట తెలిసేది కాదు. అది ఉమ్, ఇప్పుడు మీకు అది మీకంటే వేరుగా ఉన్నట్లు భావించడం వల్ల మీరు ప్రశ్నిస్తున్నారు. ఉమ్, అది మీరేనని తెలిసిందనుకో ఉమ్, గాఢ నిద్రపోయేది ఎవరు? మీరే. ఉమ్, గాఢ నిద్రపోయేది మీరే. ఉమ్, నిద్రపోయిన తర్వాత అప్పుడు మీరు కానీ నాకు ఫోన్ చేసి, ఏమండి పూజారి వెంకటేశం గారు మీరు అడిగినారు కదా నిద్ర వల్ల నాకు ఎంత ప్రయోజనం చూడండి అంటారా? లేదు. కానీ ఈ ఫీలింగ్ ఉంది కానీ అక్కడ లేదు. లేదు. అందుకని పరిపూర్ణం ఎందుకు, నాకేం ప్రయోజనం అంటే సమాజంలో ధర్మం విజయము, అధర్మము అపజయం అండి. ఉమ్, నిత్య విజయమే పరిపూర్ణం. నిత్య విజయమే పరిపూర్ణం. నిత్య వర్తమానం పరిపూర్ణం. ఉమ్, నిత్య విజయం పరిపూర్ణము, నిత్య వర్తమానం పరిపూర్ణము. పరిపూర్ణమైనటువంటి వ్యక్తికి రెండవది పొందే అవసరం లేదు. కాబట్టి అతను ధర్మము తప్పడు అనేది ప్రథమ ప్రయోజనం అండి. అది పరిపూర్ణం ధర్మంతో ముడిపడి ఉంది. కాదు, పరిపూర్ణంలో ధర్మం ఉండదు. మరి ధర్మాన్ని పాటించడం పరిపూర్ణం కాదంటారా? కాదండి. ధర్మానికి అతీతంగా ఉన్నవాడు ధర్మం పాటించబడుతుంది. పరిపూర్ణంలో ధర్మం అధర్మం రెండు ప్రసక్తి ఉండదు. పరిపూర్ణం చెందేంత వరకే వీడు లాభ నష్టాలు పాటిస్తాడు, ధర్మాధర్మాలు పాటిస్తాడు. కృష్ణ పరమాత్మకు చేసిన ప్రశ్న కూడా అదే. యుద్ధంలో విజయమా అపజయమా అనేది అర్జునుడి ప్రశ్న కాదండి. నిన్న కూడా చెప్పాను, విజయమా అపజయమా అనేది దుర్యోధనుడి బాధ. అర్జునుడు అది కాదే. అర్జునుడు అడిగిన ప్రశ్న ఏం తెలుసా? వీళ్ళంతా చంపి ఈ విజయం సాధిస్తే కాదు, ముల్లో అవాప్య భూమా వసపత్న వృద్ధం రాజ్యం సురాణం అపిచ్ఛాధిపత్యం, ముల్లోకముల రాజ్యాలనంతటిని జయిస్తే కూడా, నేను దేవతలకు అధిపతి అయినటువంటి బృహస్పతి గాని, దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్ర పదవి వస్తే కూడా నా సందేహం పోతుందని నేను అనుకోవడం లేదు. నాకు ఏదైతే అత్యంత ప్రయోజనకరమో, ఈ మాటలకంతా భగవద్గీతలో ఆన్సర్లు ఉంటాయండి, పదాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను కల్పించిన కాదండి. ఏది పొందితే నాకు అత్యంత ప్రయోజనమో, ఏది తెలియడం వల్ల నాకు మరి అంతకంటే గొప్పది తెలియకుండా అంతకంటే గొప్పది లేదని తెలుస్తుందో దాన్ని చెప్పండి. అందులో ఇంత అర్థం ఉంది. యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బృహ, దాన్ని నిర్ణయించి నాకు చెప్పు. కానీ అది నిర్ణయించేటప్పటికి చెప్పేవాడు వినేవాడు అందరు ఇద్దరు ఉండరు. పరిపూర్ణము ధర్మము కాదు, అధర్మము కాదు, జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు, ఉన్నదని కాని లేనిదని కాని చెప్ప వీలు కాదు. అది ప్రకృతి కాదు, పురుషుడు కాదు, శూన్యము కాదు, ఎరుక కాదు, కదలిక కాదు, కదలనిది కాదు. అది మాట్లాడదు, అది ఏమి అందో, అది ఏమి చేయదు, అందులో తన్మాత్ర లేదు, అది కదలదు, మెదలదు, అది నిన్ను చూడదు. కానీ దాన్ని తెలియడమే నీకు పరమగమ్యము, మానవ జీవిత పరమార్థము. దాన్ని తెలియడమే. అది నిన్ను చూడదు, నువ్వే దాన్ని తెలుసుకొని ఎరుకరహితుడు కావాలి. కదిలీనా లేదు, మెదిలీనా లేదు, మరి కదలని ఈ బయలు నిన్ను తనలేదు గదా. మొదట్లైన ఓవర్ మొదలెక్కడ గనరాధిక. పరిపూర్ణం నీకు తెలిసిన తర్వాత నువ్వు పుట్టలేదని తెలిసింది కదా యశుడు. పరిపూర్ణంలో ధర్మము కాదు, అధర్మము కాదు. ఈ ధర్మం ప్రసక్తి ఎప్పుడు వస్తుంది తెలుసా?
అధర్మానికి పాల్పడుతున్నప్పుడు ధర్మం ప్రసక్తి వస్తుంది, ఆ, పాపానికి పాల్పడుతున్నప్పుడు పుణ్యం ప్రసక్తి వస్తుంది, ఉమ్, అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం కోసం న్యాయస్థానం ఏర్పాటు చేసుకుంటాం. ఉమ్, ఇది అది కాదు, ఉమ్, ఇది భౌతికమైన ఇప్పుడు చెప్పిందంతా. ఉమ్, ఆధ్యాత్మికము అంటే అర్థం ఏంటంటే తానొక్కడే, మిగతంతా ఏమి లేదు, తను మాత్రమే ఉన్నాడని తనలో తాను తెలుసుకునే సాధనను ఆధ్యాత్మిక సాధన అంటారు. ఉమ్, ఒక వ్యక్తి మానవుడు ఉమ్, రెండవది కాని దానిని ఏకమే అయి ఉన్నట్టు దాన్ని తెలుసుకునేటువంటి సాధన మాత్రమే ఆధ్యాత్మిక సాధన. ఇది బాగుంది. ఈ రెండవది లేదు, ఉన్నది నాలో ఉన్నది నేనే అన్నది తెలుసుకునేది ఆధ్యాత్మికత. ఉమ్, అప్పుడు రెండవది నీకు ఏడుంది, ధర్మమా అధర్మమా అని చెప్పేటోడు ఎవడు ఉన్నాడా? ఉమ్, అప్పుడు నీలో ధర్మమే జరుగుతుంది, ఉమ్, కానీ అది ధర్మానికి కర్త ఉండడా? అది ఉమ్, ధర్మానికి కర్త ఉంటే ఇది అధర్మం అని కూడా తెలుసుకునేది. అప్పుడు మళ్ళీ ముగ్గురు వచ్చా, ఉమ్, ధర్మం ఒకటి అధర్మం ఒకటి, దాన్ని తెలుసుకునేవాడు ఒకటి, మూడు కావాలి మళ్ళీ నేడు పోయేది. ఉమ్, కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గాని పూజారి వెంకటేశం గాని ఏం సంబంధం కానటువంటిది, ఉమ్, మూలం లేనటువంటిది, ఈ ఎరుకకు అందులో మూలం లేదు. ఉమ్, ఈ కలిమి ఉళ్ళక్కి అని తెలిసిన వాడు లేనివాడని తెలియడమే ఎరుక విడుచుట. ఉమ్, సంక్షిప్త భావార్థం అండి. అదే. ఉమ్, పరిణామ క్రమమునందు ఉమ్, ఎరుకకు ఉమ్, ఇచ్ఛా జ్ఞాన క్రియ ఆది పరాశక్తులుగా తెలియబడుతున్నటువంటి ప్రకృతి పురుషాత్మకమైనటువంటి ఈ యొక్క ఎరుక పరిపూర్ణంలో పుట్టనే లేదని స్పష్టంగా తెలియాల్సింది. ఉమ్, పరిపూర్ణము దీన్ని ఎప్పుడు చూడలేదు. నిద్ర నిన్నెప్పుడన్నా చూసిందా? లేదు. కానీ నిద్ర మీకు కావాలి. ఉమ్, నిద్రని మీరు ఎప్పుడన్నా చూసినారా? లేదు. ఇంక ఇదే మరి పరిపూర్ణానికి అన్వయింపు చేసుకోండి. మీరే నన్ను అడుగుతారు ఏంటండి? ఉమ్, అక్కడ మిమ్మల్ని అది చూడదు, అది మీరు చూడదు. మరి నిజంగా అది మీకు తెలిస్తే మీకు తప్ప రెండవది లేదు. రెండవది అంతే. కాబట్టి ఈ అబద్ధపు గుర్తుకి ఆధారము ఎక్కడా లేదు. ఇది పరిపూర్ణంలో కేవలం తోచబడినదేనని దృఢపరచుకొని ఉమ్, గురువాక్యం చేత కావూరు నాగేశ్వర ప్రసాద్ని పంపించేయండి ఎక్కడికైనా. ఉమ్, అప్పుడు మీరు వేయాల్సిన ప్రశ్న నాకు వేయలేం తెలుసా? ఉమ్, ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ యాడుండాడు నేను పంపించేదానికి అనాలా? ఉమ్, అప్పుడు కూడా ప్రశ్నకి సమాధానంగా మిగులుతుంది. ఆన్సర్ రాదండి. ఆన్సర్ చెప్పేటోడు ఉన్నాడండి దొరుకుతుంది. ఉమ్, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు కానీ పుట్టుంటే ఉమ్, అప్పుడు అడిగిన పంపిద్దాం ఆయన్ని. ఉమ్, అది ఆడ కదులుము నీ కలిమి ఉళ్ళక్కి అని. నీ కలిమి అంటే నువ్వు కలగడం అనేది అబద్ధం అయ్యా, నువ్వు తోచిన వాడివి అంతే. ఉమ్, కాబట్టి నువ్వు నేను లేదు, మేను లేదు, ప్రకృతి లేదు, పురుషుడు లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, పరిపూర్ణంలో ఏమీ లేదు. ఏమని అనరాని తత్వమిది, పరిపూర్ణ మెరుకకు ఎరుగరానిది, ఎరుక కానిదది. ఇప్పుడు మీరు ఒక పని చేయాల. మీరు నాకు నిజంగా కర్తవ్య నిష్ఠతో మిమ్మల్ని నాకు ఇచ్చేవాలి. నిజంగా మీరు ఇస్తానంటే దానికి మన కృష్ణ పరమాత్మ చెప్తాడు. కానీ నేను రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా దానం అంటే నిన్ను నాకు ఇవ్వడమే అది. కానీ అండి శ్రీ భగవాన్ వాచ, శ్రీ భగవాన్ వాచ దాతవ్యమితి యద్దానం. అది అయిపోయింది కదా గురువు గారు నాన్న. ఓకే ఓకే ఓకే. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే, దీయతే అనుపకారిణి, దేశే కాలే చ పాత్రే చ, దేశే కాలే చ పాత్రే చ, తద్దానం సాత్వికం స్మృతం. తద్దానం సాత్వికం స్మృతం. దీనికి వ్యాఖ్యానం చెప్పాల్సి ఉంది. అది కరెక్ట్. అని మీరు అడిగారు కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి ఇందులో కూడా ఆన్సర్ వస్తుంది. మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ని అంటే ఎరుకను, సృష్టికి సంబంధించిన జనన మరణ కారకమైన వస్తువును నాకు ఇవ్వాలనుకుంటున్నారా లేదా? ఆన్సర్ మీరు చెప్పాలండి. అవును, ఇవ్వాలనుకుంటున్నాం. మరి ఇవ్వాలనుకుంటే ఇచ్చేయాలి, కానీ అడుగుపారి మళ్ళీ దాని జోలికి పోకూడదు మీరు ఇంకా. అదే ఇది ఆన్సర్. చూడ దానికి ఏం చూడమంటాడంటే దేశేచ కాలేచ పాత్రేచ అంటారు. మీకు నేను తీసుకోగలిగిన సరైనటువంటి దానగ్రహీతను అని మీకు అర్థమవ్వాలి. ఫస్ట్ నేను ఎరుకను గురుదక్షిణగా తీసుకునే స్తోమత గురువు గారికి ఉందా లేదా? ఉంది. ఉంటే అది నెంబర్ 1.
ఉమ్, నెక్స్ట్ కాలేచ. ఉమ్, కాలేచ అంటే కాలమాన పరిస్థితుల ప్రకారం ఉమ్, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటిలోనూ ఉమ్, ఆయన నిత్య వర్తమానుడేనా? అవును. గురువు గారికి ఎరుకుందా? లేదు. మరి రెండైంది. ఉమ్, పాత్రేచ, ఉమ్, ఎరుకను తీసుకోవడానికి ఆయన అర్హుడా? ఉమ్, అయితే ఇచ్చేయండి. అర్హుడే. ఉమ్, అప్పుడు మీరు దాతవ్యం ఇది, నేను ఇతనికి గురుదక్షిణగా ఎరుకను సమర్పించవచ్చు. ఉమ్, దాతవ్యం ఇది అంటే అదే దాతవ్యం అంటే దానం చేయుట అనే కర్తవ్యం అండి. ఉమ్, చూడండి ప్రతిపదార్థం కూడా చెప్తా క్లియర్ గా. ఉమ్, దాతవ్యం ఇది, దానము చేయడానికి ఇతను అర్హుడే ఉమ్, అని. దేశేచ అంటే తగిన ప్రదేశంలో. ఉమ్, తగిన ప్రదేశంలో అంటే అర్థం ఏంటంటే నిజానికి దేశము, కాలము, పాత్ర ఈ మూడు ఒకటేనండి, మూడుగా తెలుస్తుంది అంతే. ఉమ్, దేశము అంటే భారతదేశం అని కాదు, ఉమ్, తగిన ప్రదేశం ఇండియానా లేకపోతే అమెరికానా అని కాదు. ఉమ్, సమయము ప్రదేశం పక్క పక్కనే పెట్టాడు, ఒకేసారి రావాలి అది. ఉమ్, చూడండి, దేశం ఉంటే కాలం ఉంటది, కాలం ఉంటే దేశం ఉంటాడు, రెండు ఒకటేనండి అది. ఉమ్, దేశ కాలాదుల నిమిత్తం లేకుండా పూర్తిగా ఆ సమయం వచ్చినప్పుడు, పరిపక్వత వచ్చినప్పుడు శిష్యుడు గురువుకి దక్షిణ తన్నిచ్చేవాలి. ఆ, అదే గురువు తీసుకునే అర్హత కలిగి ఉండడమే పాత్రత. ఉమ్, ఇప్పుడు భౌతికమైనటువంటి విషయం గురించి చెప్తాను ఇక్కడ మీకు. ఉమ్, అదే భౌతికంగా ఇంతసేపు చెప్పింది ఆధ్యాత్మికంగా. ఉమ్, భౌతికంగా వస్తువులను కొంతమంది ఇస్తూ ఉంటారు, దాన్ని చెప్తాను చూడండి. ఉమ్, పాత్రేచ అంటే చాలా మంది ధనాన్ని ఎన్ని రకాలుగా దానం చేస్తుంటారో ఇప్పుడు చూసుకోండి. ఆ, వాడికి ఆకలి ఉండాలి. ఉమ్, మీరు గోవు పెట్టాలంటే వాడికి ఆకలి అయి ఉండాలి. అవును. నంబర్ 2, వాడి దగ్గర డబ్బు లేకుండా ఉండాలి. ఉమ్, బాగా గమనించండి, వాడికి ఆకలి అయి ఉండాలి, ఆ, వాడికి డబ్బు లేకుండా ఉండాలి. అది. ఆ, ఇప్పుడు ఇంతకు ముందు కూడా అదే, మిమ్మల్ని నాకు గురుదక్షిణగా ఇవ్వాలంటే ఉమ్, నిజంగా ఆయన గురువు అయి ఉండాలి, అవును. సమర్థత కలిగిన గురువు అయి ఉండాలి. ఉమ్, సమర్థత కలిగిన గురువు అంటే ఎట్లుంటాడు అది కూడా చెప్పేస్తాం మీకు. ఆ, సత్యాన్ని అన్వేషిస్తున్న ఆధ్యాత్మిక గురువు అయి ఉండాలి. అది. ఉమ్, ప్రాపంచిక తత్వాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టి ఉండాలి. ఉమ్, వేదాంతాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఉండాలి. ఉమ్, సాక్షాత్తు భగవంతుడు ఇతనేననేటువంటి ఒక రమణ మహర్షి అంతటి విజ్ఞానం అతనికి ఉండాలి. ఉమ్, ఇంకా ఒకరిని పోలిక చేశానండి మీకు గుర్తు కోసం అంతేనండి. ఉమ్, కాబట్టి పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి శిష్యుడు తనను తాను సద్గురుమూర్తికి ఇచ్చేవాళ్ళంటే ఇన్ని లక్షణాలు ఆయన కలిగి ఉండాలి. కలిగి ఉండాలి. అది. ఉమ్, ఆధ్యాత్మికంగా, ఉమ్, భౌతికంగా. ఉమ్, అతనికి ఆకలి ఉండాలి, ఉమ్, ఆ సమయానికి అతని దగ్గర డబ్బు లేకుండా ఉండాలి, లేక తిండి లేకుండా ఉండాలి. ఉమ్, నెక్స్ట్ అతనికి అతను అనాథ అయి ఉండాలి, ఉమ్, దుఃఖితుడై ఉండాలి, ఆ, రోగి అయి ఉండాలి, ఉమ్, బలహీనుడై ఉండాలి, భిక్షువై ఉండాలి. ఉమ్, వాడికి ఇచ్చేవన్నీ ఖచ్చితంగా వాడు ఉపయోగించుకుంటాడా అని తెలియాలి. ఉమ్, వాడు ఆచరణ సరిగ్గా ఉండాలి. ఉమ్, వాడు అడుక్కుంటాడంటే రోజు వాడు పడేస్తున్నానంటే రోజు తాగేసి పడి ఉంటాడు చూడండి, వాడికి ఇస్తే వాడికి ఇంకా వాడిని చెడుపుతున్నట్టే కదా. అవును. కాబట్టి అతని విద్వాంసుడా, బ్రాహ్మణుడా, మనం ఇచ్చేటువంటిది అతనికి ఉపయోగపడుతుందా ఉమ్, అనేటువంటిదంతా ఆలోచించి మాత్రమే దానం చేయాలి భౌతికంగా. అవును. అదే విధంగా ఎరుకను గురుదక్షిణగా మనం సమర్పించాలంటే తీసుకునేటోడు అంతటోడై ఉండాలి. అవును. నెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఎట్టే వలన ఇప్పుడు అది కూడా చెప్తుంది. ఉమ్, అనుపకారిణి ఈ పదం చూడండి, ఉమ్, మొదటి లైన్ లాస్ట్. అవునండి. అనుపకారిణి. అనుపకారిణి అంటే మీరు నాకు గురుదక్షిణగా అంటే గురువు గారికి గురుదక్షిణగా మీరు ఇవ్వడం వల్ల ఉమ్, మీరు తిరిగి ఏం ప్రయోజనం పొందాలనుకుంటున్నారో అది చెప్పాలి నాకు. ఆ, అది కావాలి. ఆ, గురుదక్షిణ ఇవ్వటం వల్ల ప్రయోజనం అనేది నాకే కలుగుతుంది, ఆయన ఇవ్వటం అనేది ఏముండదు. అది ఇప్పుడు మీరు అర్హుడు, ఇచ్చేదానికి అర్హుడు. మీరు ఉమ్, మీరు ఇచ్చేదానికి అర్హుడు అనమాట. ఉమ్, ఎందుకంటే నీ ప్రయోజనం అంతా ఇంతకు ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం ఆ పద్యంలో కూడా. ఆ, అది అది ఎరుకతో పోల్చడం వలన పరమ ప్రయోజనమే తప్ప ఉమ్, అది పొందిన తర్వాత ఇంకా లాభ నష్టాల ప్రసక్తి ఆడ లేదు. ఉమ్, అటువంటి
నిష్కామ భావంతో మీరు గాన నిన్ను ఎరుకను గురుదక్షిణగా గురువుకి ఇచ్చేస్తే దాన్ని సాత్విక దానం అని భావించబడును, అంతే. అది 10 మంది చెప్తారో 20 మంది చెప్తారో కాదు, అది సాత్విక దానం అని భావించబడును, అంతే. ఇప్పుడు దీని వ్యాఖ్యానం చూద్దామండి. అద్భుతంగా ఉంటుంది దీని వ్యాఖ్యానం, చూడండి. ఈరోజు ఇంకా మనకు 15 నిమిషాలు ఉందా, ట్రై చేద్దాం. ఈ యొక్క మన జ్ఞానేశ్వర్లు 15 నిమిషాల్లో ఆయన వ్యాఖ్యానం అందిస్తారు దీనికి. మీ దగ్గర కాస్త శబ్దాలు లేకుండా చూసుకోండి. నా దగ్గర శబ్దం లేకుండా నేను చూడలేకపోయినాను. ఇప్పుడు మీ దగ్గర శబ్దాలు లేకుండా మీరు చూసే ప్రయత్నం చేయండి. నా వల్ల కాలేదు, మీ వల్ల అయితే ట్రై చేయండి. అది ఇక్కడ కూడా పెద్ద శబ్దాలు ఏమీ లేవు, చూద్దాం. అలాగే శబ్దం వచ్చినప్పుడు మ్యూట్ చేస్తానండి. ఓకే ఓకే, జ్ఞానేశ్వరి ప్రారంభిస్తున్నారండి. తన ధర్మానుసారము ఆచరించినందువల్ల ప్రాప్తించిన ద్రవ్యాదులను అత్యాదరపూర్వకముగా ఇతరులకు ఇవ్వాలి. అది దానం చేస్తాను నేను అంటే వాడు వసూలు చేసి దానం చేస్తానంటాడు. ఇదేం చేద్దాం, తప్పు కదా. వసూలు చేసి దానం చేసేది కాదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ విషయం, చాలా మందికి చెప్తుంటాను. అది కరెక్ట్ అని నాకు తెలియదు ఇంతవరకు, ఇప్పుడు తెలిసింది కరెక్ట్ అని. నేను ఎందుకయ్యా నువ్వు మీ నాయన సంపాదించిన సొత్తు నీ కొడుకు కావాలి కదా, వాడు వచ్చాడు ఇది ఏం చెప్తావు అనేటోడు. అంటే ఈ భగవద్గీతలు ఇవన్నీ చదవలేదు అప్పుడు. నేను అప్పుడు ఏం చెప్పేటోడి అంటే, మాత పిత గురు దైవం అన్నారండి. తల్లిదండ్రులు దైవంతో సమానం కాబట్టి తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి కంప్లీట్ గా ధర్మ కార్యక్రమానికి ఉపయోగపడాలి. ఈ దేహం తల్లిదండ్రులు ప్రసాదించిన వరం కాబట్టి ఈ దేహంతో నా తల్లిదండ్రులని నా పిల్లల్ని నేను పోషించాలి, ఇదే ధర్మం అని అనుకుంటున్నాను చెప్పేవాడిని అప్పుడు నేను. దానికి ఇంత పెద్ద వేదాంతం ఉంటుందని నాకు తెలియదు. ధర్మానుసారం ఆచరించినందువల్ల ఎటువంటి అవినీతి లంచాలు లేకుండా తన కర్తవ్య నిష్ఠతో తన ధర్మ నిర్వహణతో ఒక రైతు ఎట్టాగైతే పంట పండిస్తాడు, ఆ విధంగా ఉద్యోగం చేసేవాడు కూడా ఒక రైతులాగానే చక్కగా సమాజంలో ధర్మ నిర్వహణలో ఉండేటప్పుడు అతనికి వచ్చేటువంటి సంపాదనను మాత్రమే దానం చేయడానికి అర్హత ఉంటుంది వాడికి. వాడు లంచం తీసుకుని ఇంకొక చోట వసూలు చేసి ఈ పక్క ఇచ్చేది వాడికి అర్హత లేదు, అది దానము కాదు. ఒక్కొక్కప్పుడు ఉత్తమ బీజములు లభించి ఇది ఎట్లా కాదో చెప్తున్నాడు చూడండి. ఉత్తమ విత్తనాలు లభిస్తాయి, విత్తేదానికి సరైన పొలం ఉండదు. అట్లాంటిది ఉత్తమమైన సంపాదన ఉంటది వాడి దగ్గర. వచ్చినవాడు దానగ్రహీత సరైన వాడు ఉండడు, అప్పుడు ఈగుడు. దానం పట్ల కూడా ఇట్లాంటి స్థితి ఒకసారి వస్తుందండి. నేను వచ్చింది చెప్తున్నా కదా, నేను వాకింగ్ పోయినప్పుడు మొన్న ఒక ఆయన వచ్చినాడు అక్కడికి అడుక్కునేదానికి. వాడి టార్గెట్ ఏంటి, సాయంత్రానికి ఇంత డబ్బు కలెక్షన్ అయిపోవాలంటే. అతనే మళ్ళీ మధ్యాహ్నం పూట కూడా వస్తున్నాడు, భోజనం టైంకి వస్తాడు. ఎందుకు భోజనం టైంకి వస్తాడంటే ఆకలి కాదు, భోజనం టైంకి మాత్రమే ఎక్కువ మంది హోటల్కి వస్తారని అక్కడ చదువుకుంటా ఉన్నాడు. తెల్లవారు చెప్పిన వల్ల మధ్యాహ్నం వచ్చినప్పుడు అయితే ఇతనికి తృప్తిగా భోజనం పెట్టండి డబ్బు నేను ఇస్తానని చెప్పిన హోటల్ వాళ్ళకి. సరే సార్ నేను పార్సల్ తీసుకొని పోతాను మీరు పోండి అన్నాడు. సరే పార్సల్ అయినా ఇచ్చేయమ్మా పర్వాలేదని పోయినా నేను. కొద్దిగా అటు పోయిన వాళ్ళ దగ్గర పోయేసి అమ్మ పార్సల్ ఎంత, 70 రూపాయలా, 10 రూపాయలు పట్టుకుని 60 రూపాయలు నా దగ్గర ఇచ్చేయండి, మీకు 10 రూపాయలు మిగిలింది కదా అంటాడు వాడు పోయి. చూడండి ఇప్పుడు వాడు ఎట్లా. నేను మళ్ళీ ఎనికి వచ్చా, ఈ హోటల్ దగ్గర ఎప్పుడన్నా కనిపిస్తే కాళ్ళు ఇచ్చేస్తాను పోవాయని చెప్పి ఒకటే మాత్రం. చూడండి ఆయనకి ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు అతనికి అర్హత ఉందా? లేదు. అంటే అతను సాయంత్రానికి ఇంత డబ్బు సంపాదించాలనేది ఒక్కటే టార్గెట్ అనమాట. కాబట్టి దానం పట్ల ఇట్లాంటిది ఆలోచించి మీరు పాత్ర ఎరిగి దానం చేయండి. భౌతికంగా కూడా దానివల్ల పుణ్యం వస్తుందంటాడు. ఆ పుణ్యం ఎట్టుంటుంది వీడికి తెలియదు. అది ఎట్టా ఉంటుందంటే చూడండి, ఆ కన్ఫ్యూజన్ చెప్తున్నాడు క్లియర్ గా. అమూల్యమైన వజ్రం దొరికి దాన్ని కూర్చేదానికి సరైన బంగారం లభించకపోతే ప్రయోజనం లేదు. అదే విధంగా మంచి బంగారం దొరికి వజ్రము దొరికి దాన్ని బాగా తయారు చేసి ఒక ఉంగరం లాగా తయారు చేస్తే వీడు వికలాంగుడు అయితే దానికి ఉపయోగం లేదు. వీడికి చేయలేదనుకో ఆ ఉంగరం ఏం చేసుకుంటేది వీడు? అవును, 2 చేతుల్లో వేళ్ళే లేవు, వీడు ఆడేసుకుంటేది దాన్ని. అవును. ఆ విధంగా దానం రూపంలో కూడా ఇంక ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయం.
అట్లా దానం విషయంలో కూడా ఈ పరిస్థితి మనకు తెలుస్తా ఉంది సమాజంలో. రోజంతా అపాత్ర దానం జరిగిపోతా ఉంది. వాడు పాటికి వాడు వచ్చేస్తున్నాడు, అయ్యా బాబు అంటున్నాడు, వీళ్ళు ఇచ్చేస్తారు, జరిగిపో ఎవరిని పరిశీలించట్లేదు. దానానికి అర్హుడా కదా చూడటం లేదు. అందుకని సమాజంలో దానం పేరుతో నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. నిర్మాణాలు పెరిగినప్పుడు, గుడ్లు పెరిగినప్పుడు సమాజంలో నీతి నియమాలు ఎక్కువ రావాలి కదా. ఇస్తా ఉందా? ఇంకా అవినీతి ఎక్కువ పెరుగుతా ఉంది. అంటే సమాజం మరి ఎట్లా అభివృద్ధి జరుగుతా ఉందా, మరి కుంగిపోతా ఉందా చూడండి. దీన్ని బట్టి మానవుడికి వాస్తవంగా భాగ్యోదయం అయితే శుభ సమయము, ప్రాణశక్తుడు, ధన సంపద ఒకేసారి వచ్చేస్తాయి. దానమునకు సహాయపడేదానికి అతనికి సత్వగుణం వచ్చినప్పుడు దానానికి యోగ్యమైన స్థలము, పాత్ర, కాలము, ద్రవ్యము అనే సాధనలు 4 వచ్చి ఏకత్రితమవుతుంది. అంటే దీని అర్థం అదే మీకు ఇంతకుముందే చెప్పాను నేను ప్రతిపదార్థం. దానం ఇచ్చే సమయం వచ్చినప్పుడే ఈ 4 మాటలు వినేసి గురుదక్షిణగా నన్ను ఇచ్చేస్తాను, నువ్వు తీసుకొని పోయి ఎవరు అంటే నవ్వుతాడు. దానను ఎక్కడ చెప్పారు? అతనికి సాధనా సంపద కలిగి, అతను బాగా పరిపక్వత కలిగి, అతను బాగా ఆలోచన చెంది, ఇంకా ఎరుక పనికిరాదు, జనన మరణాలకు పనికి వచ్చే ఎరుక నాకు అవసరం లేదు అన్నప్పుడు ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తికి ఎరుకను గురుదక్షిణగా ఇచ్చుట. ఇప్పుడు ఇక సాధన సంపత్తి ఏమి లేకుండా ఊరికి జస్ట్ ఇది ఉపయోగం లేదు. నన్ను తీసుకో అంటే ఆయన అది ఒక చదివి ఉంటాడు, ఛత్రపతి శివాజీ తన రాజ్యం మీద ఆయన కూర్చొని పెట్టాడంట అని. అట్లా ఊరికి చదివి ఉంటాడు. నేను వచ్చి కూర్చుంటాను, నాకు రిజిస్టర్ చేయొచ్చు మనం చూద్దాం పొలం అంతా. అది ఊరికే మాటలు కాదు. ఉచిత మగు దానం అనర్చుటకై ముందుగా చూడండి, భగవద్గీత కురుక్షేత్రం నిలయమైంది. జ్ఞానదానం జరిగింది అక్కడ. చూసుకోండి, కురుక్షేత్రం ఫస్ట్ పెట్టారు. ఎందుకో తెలుసా? అక్కడ అడిగినటువంటి అర్జునుడి ప్రశ్న పరిప్రశ్న అండి. ఇచ్చినటువంటి దానము భగవద్గీత ప్రపంచానికంతా నిత్య నూతనంగా పరిఢవిల్లుతుంది. అట్లా అదేవిధంగా కాశీక్షేత్రం. కాశీక్షేత్రం అంటే సద్గురుమూర్తి ఎక్కడ ఉంటే అదే కాశీక్షేత్రం అని చెప్పారు కృష్ణప్రభువులు కూడా. అదే రంగనాయకపురం, అదే భద్రగిరి అని. సద్గురుమూర్తి నా ఎంట ఎప్పుడు అడుగు పెడితే అది అప్పుడే కాశీ. వేదాంతి ఒక అచల పరిపూర్ణ సద్గురుమూర్తి, సాజన్మ సాకార సద్గురుమూర్తి, మరి దక్షిణామూర్తి స్వరూపుడు నా ఎంట అడుగు పెడితే అప్పుడే అది కాశీ, అప్పుడే అది కురుక్షేత్రం. ఆయన రూపమే భగవద్గీత. గుర్తుపెట్టుకుని, వీటితో సమానమైన మరి ఒక పవిత్రమైన భూ ప్రదేశము ఇంతవరకు ఎక్కడా ఉండదండి. దానికోసం ప్రయత్నం చేసి వెళ్ళండి. ఆ పైన అక్కడ చేరిన తర్వాత పౌర్ణమి, అమావాస్యల వంటి పుణ్య పర్వకాలము లేదా వాటితో సమమగు మరి ఒక పర్వకాలం చూసుకోవాలి. ఇంపార్టెంట్. భౌతికమైన దానాలకి పౌర్ణమి అమావాస్య, భౌతికమైన ఉపదేశాలకి పౌర్ణమి అమావాస్య. కానీ గురుదక్షిణ తీసుకోవడం, ఇవ్వడం అనేది, నిజానికి నిజ గురువు తీసుకోవడం అనేది శిష్యుని పరిపక్వత చెందడమే అతనికి పౌర్ణమి. అది విషయం. ఇది చాలా సార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నాను. పరిపక్వత అనేది చాలా ఇంపార్టెంట్. శిష్యుని యొక్క పరిపక్వత అంతవరకు అనేది చాలా ఇంపార్టెంట్. ఉపదేశం ఇవ్వడం వలన లాభం ఏమి, ఇవ్వకపోతే నష్టం ఏమని ఒక వీడియో ఉంది చూడండి. అప్పుడు నాకు తలపల ముండెత్తనం గారి ద్వారా తెలిసిన మాటల్ని వల్లవేశానే తప్ప ఇంతటి అర్థం అప్పుడు నాకు తెలియదండి. ఇప్పుడు జ్ఞానేశ్వరి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే అర్థమైతా ఉంది. ఓహో, అప్పుడు కూడా పలికినోడు పూజారి వెంకటేశం కాదు. అప్పుడు కూడా సద్గురుమూర్తి తలపల ముండెత్తనం గారు పలికిన పలుకులు అట్లా పలికించాడు అని ఇప్పుడు తెలుస్తా ఉంది మనకు. ఇట్లా స్థలము కాలము లభించిన మాట దానం ఇచ్చేదానికి యోగ్యమైన పురుషుని ఎతకాలి. కాబట్టి ఆ పురుషుడు ఎట్టుండాలి? మూర్తి భవించిన శుద్ధత్వమే అయి ఉండాలి. సదాచారానికి జన్మస్థానం అయి ఉండాలి. వేద జ్ఞానానికి సంగ్రహాలయముగా అతి పవిత్రుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడుగా ఉండాలి. ఇట్టి ఉత్తమ పాత్ర లభించినప్పుడు చూడండి, ఆ దానం ఏ అభిప్రాయంతో చేయాలి అది చూసుకోండి. తన విత్తము పైన తనకు గల స్వత్వమును పూర్తిగా వదులుకొని, విత్తము అంటే సంపద, తన సంపద కంప్లీట్ గా అతనికి సమర్పించేయాలి. దీన్ని ఎట్లా మరి చేయాలయ్యా అంటే దానికి కొన్ని పోలికలు చెప్తున్నారు, అవగాహన చేసుకోవాలి మనం. భార్య భర్త దగ్గరికి సంపూర్ణ అర్పణ భావంతో వెళ్తుంది, అవునా?
భార్య తన భర్త దగ్గరికి, అది ఎప్పుడైనా పక్కన పెట్టండి, అది మీకు తెలుసు, తన భర్త దగ్గరికి తన భార్య సంపూర్ణ అర్పణ భావంగా ఎట్లా వెళ్తుందో అట్లా ఒకానొక సజ్జనుడు తన వద్ద ఎవరో దాచి ఉంచిన సొమ్మును తిరిగి యజమానికి ఇచ్చేదానికి ఎంత పూర్తిగా వెళ్తున్నాడో, తన వద్ద ఎవరో దాచి ఉంచిన సొమ్ము అది వాళ్ళకి ఇస్తున్నాడు అంతే. ఆ విధంగా సద్గురుమూర్తికి నన్ను నేను పూర్తిగా సమర్పించుకోవాలి. అది నా దగ్గర ఉన్న సొత్తు ఇంకోటి సొత్తు అనుకోవాలి. ఇంకా అదే గురుదర్శన, అంతేనండి. అంతే అంతే. అది విద్యాప్రకాశాంత దగ్గర తయారు చేశారు ఈ మ్యాటర్లో ఒక వాక్యం ఉంది, అది కూడా నువ్వు ఏదైతే ఇస్తున్నావో అది ముందు నీకు ఇవ్వబడిందే ఇంకొకరికి ఇస్తాండావో, నేను ఇస్తున్నాననే భావన నీకు ఉండకూడదు, అదే సాత్విక దానం. కాబట్టి ఒక సేవకుడు అతి నమ్రతతో రాజుగారికి ఎట్లా తాంబూలం ఇస్తాడో, సేవకుడు రాజుగారికి ఇచ్చే తాంబూలం వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చినాడా? ఆడుండేది ఆడిస్తున్నాడు అంతే. ఈ దానం అట్లా అయి ఉండాలి. ఏ విధంగా నిష్కామ మనస్సుతో ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడికి భూమ్యాది దానములు ఇవ్వాలి. ఎట్లా 3 అడుగుల నేల, 3 అడుగుల నేల దానం ఇచ్చిన ఆయన ఎవడు ఎట్టిచ్చినాడు అట్టేయాలి. ఎట్ట భూమ్యాది దానంలో అంటే అదేనండి, వామనుడికి ఎవరిచ్చిన బలి చక్రవర్తి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దానం ఇచ్చేటప్పుడు ఈ దానం ఇస్తే నాకేం ఫలితం వస్తుంది అనేటువంటి ఫలితం ఏ మాత్రం ఉండకూడదు. కానీ అతను పొందే లాభం అంతకంటే ఎక్కువ లాభమైంది ఏది ఉండదు, అటువంటిది పొందుతాడు. అది పొందిన తర్వాత మళ్ళీ లాభ నష్టాల ప్రసక్తి ఉండదాడ. ఇంతేగాక దానాన్ని ఇచ్చేదానికి అన్వేషించబడిన మనిషి తాను దానమునకు ప్రతిఫలంగా ఏ విధంగా ఎన్నడూ తీర్చనేరని వాడుగా అయి ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అండి, బాగా గమనించండి. ఇది ఏంటి తెలుసా? దానం మనం తీసుకునేవాడు ఎట్టుండాలి చూడండి. తీసుకునేవాడు మళ్ళీ ఎప్పుడూ తిరిగి మళ్ళీ దాన్ని వెనక్కి ఇచ్చేటట్టుగా ఉండకూడదు. భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా అదే వర్తి. దానం అంటే అర్థం ఏంటి? మళ్ళీ తిరిగి తీసుకునేదే. దానము అంటే ఇచ్చేసిందే, మన తిరిగి తీసుకునేది కాదు కదా. కాబట్టి మనం దానం ఇచ్చే వ్యక్తి కూడా మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా మనకి ఏదైనా ఇస్తాడు అనేటువంటి ఆలోచన అతనికి ఉండకూడదు, ఇతనికి ఉండకూడదు. కాబట్టి ఇది ఎట్లాంటిదంటే, ఆకాశమును పిలిస్తే పలుకుతుందా? అదే విధంగా బాగా గమనించండి. అద్దమును విడిచి మరేవైపోయినా చూస్తే అద్దంలో మన బొమ్మ కనిపిస్తుందా? అదే విధంగా నీటితో నిండిన ప్రదేశమున విసిరివేయబడినటువంటి బంతి తిరిగి మన చేతికి రాదు. ఆబోతుకు పెట్టిన మేత, కృతజ్ఞుడికి చేసిన ఉపకారం ఫలప్రదం కాదు. దాతకు ఇచ్చిన దానం కూడా తిరిగి ప్రతిఫలంగా తీసుకునే ఆలోచన వీడికి ఉండకూడదు. మాత్రమైన ఏ ఉపకారం లభించడానికి వీలు లేకుండా దానం ఇవ్వాలి. దానం ఇచ్చేటప్పుడు నేను దాత, ఇతను గ్రహీత అనే భేదం ఉండకూడదు. కనుక వీర శ్రేష్ఠుడమైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఇట్లాంటి అన్ని లక్షణాలతో కూడినటువంటి దానమే సర్వోత్తమమైనటువంటి దానము. అక్కడ బలిచక్రవర్తి ఇచ్చేటప్పుడు చెప్తాడు, ఈ సృష్టిలో దేశ కాలాదుల్లో ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి దానము ఇచ్చి ఉండలేదు, భవిష్యత్తులో కూడా ఇటువంటి దానం ఉంటుంటాడు. అటువంటి దానం నిజంగా అచల పరిపూర్ణ సద్గురుమూర్తికి శిష్యుడు తనను తాను పూర్తిగా సమర్పించుకున్నటే. కాబట్టి దేశ కాల సత్పత్రుడు బ్రాహ్మణుని అంటే పూర్తిగా వేదానికి అతీతమైనటువంటి సారం తెలిసినటువంటి అతన్ని ఎంచుకోవాలి. అట్లా ఎంచుకుని చేయబడినటువంటి దానము నిర్దోషము, శాస్త్రముక్తము అవుతుంది. ఈ విధంగా అందరూ కూడా అచల పరిపూర్ణ గురుమూర్తిని చేరి తనను గురుదక్షిణగా సమర్పించి అందరూ ధర్మాత్ములుగా పరిఢవిల్లాలని కోరుతూ మిగతా రాజస దానం గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోత లేదండి, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసేనండి. దాతవ్య భావంబుతో పాత్రులకు ఏ స్వార్థము లేకను, ప్రతిఫలాపేక్ష లేక చేసిన దానమే సాత్వికంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ
శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అని సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అని సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే
జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం